అండి ఇది గుడివాడలో ఒక కాలనీ అండి, కృష్ణా జిల్లా. ఫస్ట్ ఇది 2025లో దసరా నవరాత్రులు కదా, మా వదిన పెట్టింది నాకు. అది నేను పెడతాం జరుగుతుంది. ఎందుకంటే రేపు శుక్రవారం కదా, అమ్మవారిది మంచిదని చెప్పి నేను పెడుతున్నాను. ఎక్కడ అనేది మొత్తం చూపిస్తాను. రాటపాతి, నెక్స్ట్ రాటపాతిన తర్వాత అందరూ తర్వాత పసుపు కొట్టారు. పసుపు కొట్టిన తర్వాతే కదండి ఏదైనా స్టార్ట్ చేసేది. అసలు ఎంత బాగుందో, ఎంత కలిపి జల్లించి అంతా మిక్సీ చేసింది నొక్కుతున్నారు. తర్వాత జల్లించారు మొత్తం పసుపు అంతా. నగర్ కాలనీ అండి, లక్ష్మీ నగర్ కాలనీలో అండి జరిగింది ఇది. చాలా బాగుంది కదండి. అలంకరణలు కూడా అసలు భలే వేసారండి, చాలా బాగా వేసారు అన్ని అలంకరణలు. మళ్ళీ అక్కడ కూర్చొని చక్కగా చక్కగా అందరూ కూర్చొని పసుపు కుంకుమతో పూజ చేశారు అమ్మవారికి. అసలు ఎంత బాగుందో కదండి. అందరితో పూజలు చేయించారు. చాలా బాగుంది కదండి, నాకు బాగా నచ్చింది. చక్కగా అమ్మవారిది ఫోటో ముందు పెట్టుకొని అందరూ పూజ చేశారు చూడండి. అందరూ ధూపం వేపిస్తున్నారు. అలాగే తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఇక్కడ అందరూ హారతి అలా ఇచ్చారు. చాలా బాగుంది కదండి. అదిగోండి అమ్మవారు కూడా. నేను ఒకరోజు తర్వాత ఒకరోజు అలంకరణ అక్కడ ఉన్నట్టుగా నేను పెట్టలేదు, మామూలుగా వరుసనే అన్నీ పెట్టుకుంటూ వచ్చాను. చాలా బాగుంది కదండి. లక్ష్మీ నగర్ కాలనీ అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చక్కగా పందిరి కూడా మంచిగా అలంకరణ చేసి అమ్మవారిని విగ్రహాన్ని తెచ్చి చక్కగా అలంకరించారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకరణని పిల్లలు కూర్చోబెట్టి పూజ చేయించారు. అందరికీ చదువు బాగా రావాలని. చూడండి, ధూపం వేస్తుంటే కలర్స్గా ఎంత బాగుందో కదా, నాకు బాగా నచ్చింది. ఇదిగోండి లైటింగ్, ఇదంతా కాలనీకి మండపం దగ్గరికి లైటింగ్ పెట్టారండి. అసలు ఎంత బాగుందో కదా. అమ్మవారి మొహం కూడా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా కలగా. కోలాటం ఆడతారు ఇప్పుడు. కోలాటం కూడా ఆడతారు. అందరూ
అందరూ కలిసి కోలాటం ఆడుతున్నారు. అసలు ఎంత బాగుంది నాకు చూడడానికి, రెండు కళ్ళు చాలలేదు. అసలు ఎంత బాగుంది, చూసే కొద్ది చూడాలనిపించింది. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేద్దామని చెప్పి చేశాను. అలాగే నెక్స్ట్ వీడియో విజయదుర్గం తల్లిది కూడా పోయిన సంవత్సరం నా దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, ఊరేగింపుది అదంతా కూడా నేను చూసి జాగ్రత్తగా పెడతానండి. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ మీ అందరికీ షేర్ చేయడం జరుగుద్ది. చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా నచ్చుద్దండి. చూడండి, అసలు చిన్నపిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారు కోలాటం. చిన్న పొట్లంగా జాకెట్ వేసుకొని బాగున్నారు కదా, క్యూట్గా. ఇదిగోండి అమ్మవారు కూడా అసలు అన్నపూర్ణమ్మ తల్లి. ఏ రోజుకి ఆ రోజు అలంకరణ మట్టికి అసలు ఎంత బాగున్నాయండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయో కదా. నాకైతే బాగా నచ్చాయండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ దసరా చూడాలి, వెళ్ళడం కుదురుద్దో లేదో. పోయిన దసరా అయితే నేను ఆఖరిలో వెళ్ళాను, పండగ రోజు ముందు రోజు వెళ్ళాను. ఈసారి చూడాలి, అందుకనే ఇక నేను ఊరేగింపు అదంతా చూడగలిగాను. మరి ఈరోజు చూడాలండి, ఈసారి ఎలా జరుగుద్దో చూడాలి. కానీ చాలా బాగుంది కదండి. లక్ష్మీ తల్లి డబ్బులు అవన్నీ చూడండి ఎంత బాగా అలంకరించారో. చాలా బాగుంది కదండి. ధనలక్ష్మి తల్లి అమ్మవారి 9 అలంకరణలలో కొన్ని అలంకరణల వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ పెట్టినట్లే. అలాగే మన గుడివాడలోనే విజయదుర్గ అమ్మవారిది నేను పెడుతూ ఉంటాను కదా, అది కూడా ఫస్ట్ నుంచి వీలు కుదిరితే పెడతాకి ట్రై చేస్తాను. నేను కంపల్సరీ అండి ట్రై చేస్తాను. వీడియోస్ అన్నీ లేవు, చూస్తాను. ఉన్నంతలోనే నేను వీడియో పెడతాను. పండగ ముందు నుంచి అలంకరణలు
చక్కగా ముగ్గు వేస్తున్నారు అమ్మవారికి అలంకరణ, అమ్మవారి అలంకరణ. చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. అందరూ పెద్దవాళ్ళకి గాజులు వేసి పిల్లలకి చక్కగా కానీ ఇది నేను ఎక్కడా చూడలేదండి, భలే చేశారు. మహిషాసుని మర్దిని అమ్మవారు అందరూ ఎంత బాగా చేసుకుంటున్నారో చూడండి. హోమం చేశారు. మహిషాసుని మర్దిని రోజు ఎంత బాగుంది అమ్మవారు సింహం వాహనం మీద. దుర్గమ్మ తల్లి ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఓం దుర్గాయ నమః అని చెప్పి కామెంట్ చేయండి. చాలా బాగుంది కదండి. వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా చాలా బాగా జరిగింది కదండి.
నాకైతే బాగా నచ్చింది. చక్కగా హారతి చూపిస్తున్నారు అమ్మవారికి. ధూపం వేశారు. కానీ భలే కలర్స్ భలే వస్తుంది కదా లైటింగ్ బట్టి. ఆ ధూపం కూడా లైటింగ్లో అసలు ఎంత బాగుందో కదా. అమ్మవారికి ధూపం వేసి చివరిగా హారతిస్తున్నారు. సరే అని మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే కంపల్సరీ లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, నేను మీకు రిటర్న్ ఇస్తాను.